మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. శ్వాసే జీవితం. శ్వాసించలేకపోవడం నిజంగా శాపం. శ్వాసను అందించటమే శ్వాస హాస్పిటల్ యొక్క ధ్యేయం. సో ఎందుకు అంటే చాలామంది అడుగుతారు నన్ను, ఎందుకండి మీకు ఈ శ్వాస ఈ సమస్యల మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అని అడుగుతుంటారు నన్ను. ఒక పిల్లల వైద్య నిపుణుడిగా ప్రారంభించిన మీకు ఈ అలర్జీ మీద, ఈ ఆస్తమా మీద, ఈ గురకం మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అంటారు. అది ఎందుకంటే ఒకసారి అందులో డెప్త్లో పోయిన తర్వాత ఇది ఈ వైద్యం నాకు తట్టడం, నేను చేయటం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను నేను. ఎందుకంటే ఒకటి, ఆహారం లేకపోతే మనం కొన్ని రోజులు ఉండొచ్చు, అవునా? నీళ్లు లేకపోతే కొన్ని గంటలు ఉండొచ్చు, బట్ గాలి లేకపోతే కొన్ని నిమిషాలు కూడా ఉండలేము. 3 నిమిషాల తర్వాత మనిషి చచ్చిపోతారు జనరల్గా గాలి లేకపోతే. అలా గాలిని అడ్డుకునేటటువంటి ఈ శ్వాస సమస్య ఏదైతే ఉందో అలర్జీ, ఆస్తమా అంటాం. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు కొన్ని కోట్ల మంది బాధపడుతున్నారు. సో మన భారతదేశంలోనే దాదాపు ఒక 40-50 కోట్ల మంది బాధపడుతున్నారు. అంటే ఏంటంటే ఈ అంచనాలు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తారు, కానీ ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి ఏదో ఒక అలర్జీ ఉంటుంది. అంటే అలర్జీ అంత కామన్ ప్రాబ్లం ఈ ప్రపంచంలో ఏది లేదు. కానీ అలర్జీ గురైనంతగా ఒక నెగ్లిజెన్స్కి ఏ ప్రాబ్లం కూడా గురవ్వాల. లైట్ తీసుకుంటాం కదా, అస్సలు చాలా లైట్ తీసుకుంటాం. అలర్జీ అంటే తుమ్ములు అంటాం కదా, ఈ తుమ్ములు వస్తే కొంతమంది 1000 తుమ్ముతారు, 1000 తుమ్ములు తుమ్ముతారు, అయినా పక్క వాళ్ళకి అది లైట్గానే కనపడుతుంది. కానీ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఎందుకు ఈ జీవితం అనుకుంటారు. ఒకసారి పోయినా బాగుండి తుమ్ములేంద్రా బాబు అనుకుంటారు. ఎవరికన్నా చెప్తామంటే నాకు తుమ్ములు ఉన్నాయంటే, తుమ్ములు ఉంటే ఏమైంది అంటాం కదా, తగ్గుద్ది, ఏముంది అందులో పెద్ద తగ్గదు. సో అయితే ఈ శ్వాస ఇబ్బందులు అనేవి పసిపిల్లల్లోనే మొదలైంది. అంటే ఇది మెయిన్గా జెనెటిక్ ప్రాబ్లం అమ్మా. అంటే వంశపారంపర్యంగా సంక్రమించే అతి ముఖ్యమైనటువంటి వ్యాధుల్లో ఈ అలర్జీ, ఆస్తమా అనేది ఒకటి. అంటే తల్లిదండ్రుల్లో ఎవరికో ఒకళ్ళకి అలర్జీ కానీ ఆస్తమా కానీ ఉన్నట్లయితే పిల్లల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. వస్తుందో ఏమో అని వీళ్ళు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటి నుంచే భయపడుతూనే ఉంటారు. తీరా చూసేసరికి కొంతమందికి 3వ నెల రాగానే వాడికి గుసగుస అంటాం, పక్కలు ఎగరేయటం, ఏదన్నా ఫ్యాన్ ఎక్కువైతే ఆయాసపడటం, పాలు తాగేటప్పుడు కంటిన్యూస్గా సగ్ చేయలేక వదిలిపెట్టడం, ఇవి చేస్తూ ఉంటాడు. వాడు ఊపిరి పీల్చుకోలేకపోతే, గాలి పీల్చుకోలేకపోతే తాగలేడు కదా. సో మళ్ళీ వదిలిపెట్టి కాసేపు గాలి తీసుకొని మళ్ళీ తాగుతాడు. సో ఫస్ట్ డయాగ్నోజ్ చేసేది మదరే. యాక్చువల్గా ఆస్తమాని ఫస్ట్ డయాగ్నోజ్ చేసేది యంగ్ మదర్. పాలు తాక్కుంటూ వదిలిపెట్టి కాసేపు మళ్ళీ వాడు అని గాలి తీసుకొని మళ్ళీ తాగుతున్నాడు డాక్టర్ అని చెప్తారు. సో పెద్దోళ్ళు ఏమంటారు, నీకు తెలియదులే, నువ్వు ఎట్లా ఇస్తున్నావో, నువ్వు ఏవే పొజిషన్లో ఇస్తున్నావో, అసలు నీకు ఇవ్వటం వచ్చో రాదో అని వీళ్ళు చెప్తారు. వీళ్ళ వల్లే సగం వాళ్ళకి పెద్ద క్రానిక్ డిసీజ్లు వస్తాయి, క్రానిక్ అవుతాయి. సో వాడు మంచిగా ఆడుకుంటాడు, బాగానే ఉంటాడు. సో ఎప్పుడైనా ఫ్యాన్ ఎక్కువైనప్పుడు, చలిగాలి తగిలినప్పుడు, పొగలేసినప్పుడు, అదిగా సాంబ్రాణి పొగలేస్తూ ఉంటారు చాలామంది. సో ఇంట్లో అనేక రకాలైనటువంటి పొగలు అవి ఇవి వేస్తూ ఉంటాం కదా. సాంబ్రాణి పొగ అది చాలా డేంజర్ డాక్టర్, చాలా డేంజర్. ఈ ఐ డ్రీమ్ ద్వారా మనం ప్రేక్షకులకు ఏమన్నా అందించేటటువంటి ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే సందేశం, దయచేసి సాంబ్రాణి పొగలు పిల్లలకి వేయకండి. ఖచ్చితంగా వేయాలి, రిచువల్స్ లో ఉంది. ఏమీ లేదు, అనవసరంగా ఊపిరితిత్తుల్ని మూసేస్తాయి. సో మూసేసిన తర్వాత వాళ్ళు నరకం చూస్తారు. తర్వాత అగరబత్తీలు కూడా అంతే. సో ఈ అగరబత్తీలు అనగానే మనకు ఒక లాంటి సెంటిమెంట్ ఉంటుంది, భక్తి అవన్నీ ఉంటాయి. బట్ ఆరోగ్యం అనేది కనుక మనం తీసుకున్నప్పుడు వాటిని భక్తి అవి అన్నీ మనం కాదనలేని, ఇది మనం చేసుకోవాల్సిందే, అన్నీ ఆచరించాల్సిందే. అయితే ఏంటంటే అగరబత్తీలు నిజంగా వెలిగించాల్సి వచ్చినప్పుడు బయట వెలిగించుకోవాలి, ఇంటి బయట దేవుడి దగ్గర
ఏదైతే చేసుకుంటారో మంచిగా చేసుకొని వెంటనే బయట తులసి మొక్క దగ్గర పెట్టుకోని చెప్తుంటాను నేను జనరల్గా. 1 or 2 వెలిగిస్తే సరిపోద్ది అన్నట్టుగా చెప్తుంటాను. కొంతమంది 10-20 వెలిగించే వాళ్ళు కూడా ఉన్నారు. సో దానివల్ల ఆ ఇంట్లో అలర్జీ ఆస్మా చిన్నపిల్లలు ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. వాళ్ళ ఊపిరితిత్తులు మూసుకొని పోయి ఇంకా మనం చేస్తున్నట్లేదు అన్నట్టే అవుతుంది అనమాట. సో అది పిల్లల్లో మొదలవుద్ది అనమాట. అసలు అవేర్నెస్ లేదు డాక్టర్ గారు. ధూప్ స్టిక్స్ కానీ ఇన్సెన్స్ కానీ ఇలాంటివి. పర్ఫ్యూమ్స్ అండి, పర్ఫ్యూమ్స్ వాడితే అసలు విపరీతమైన ఆస్తమా వస్తుంది పిల్లలకి. పర్ఫ్యూమ్స్ ఇంట్లో చిన్న పిల్లలకు LKG పిల్లలకు పర్ఫ్యూమ్స్ కొట్టి పంపుతున్నారు. పర్ఫ్యూమ్ కొట్టుకునే వాళ్ళు కనపడట్లే నాకు. ఎంత డేంజరో. పర్ఫ్యూమ్ ఈజ్ ఈక్వల్ టు పాయిజన్. సాంబ్రాణి పొగ అంటే మీరు సాంబ్రాణి పొగ గురించి మనం ఇంకా చెప్పుకోవాలి. షాపుల్లో వేస్తుంటారు. షాప్ పెద్దగా వస్తుంది, ఇట్లా పెట్టి షాపులు వేస్తుంటారు. ఈవిల్ స్పిరిట్స్ పోవాలని. సో అన్నీ వేస్తుంటారు. సో కొంతమంది వీళ్ళకి తెలుసో తెలియదో కానీ ఆ షాప్లోకి రావాలనుకున్న వాళ్ళు కూడా ఈ పొగ ఉందని చెప్పి రాకుండా పోయిన వాళ్ళు కూడా ఉంటారు. హోటల్స్లో వేస్తూ ఉంటారు. ఎక్కడ పెడితే అక్కడ ఈ సాంబ్రాణి పొగలు వేస్తూ ఉంటారు. కానీ వీళ్ళకి ఏంటంటే 100 మందిలో 10-15 మంది దీనివల్ల ఎంత బాధపడతారో వాళ్ళ దృష్టికి అందదు. బేసికలీ అవేర్నెస్ లేదు డాక్టర్. అవేర్నెస్ లేదు, అస్సలు లేదు. తర్వాత దీనికి పెద్దోళ్ళకే అవేర్నెస్ లేదు దీని గురించి. అసలు జనరల్ పబ్లిక్ లేదు. దాని తర్వాత అందరు దీన్ని ఈజీ తీసుకునే వాళ్ళే. ఏముందిలే అంటారు. సో నా దృష్టిలో అలర్జీ ఆస్తమా పెట్టినంత బాధ ప్రపంచంలో ఏ వ్యాధి పెట్టదు. అలర్జీ ఆస్తమాకు వాడినన్ని రకరకాల మందులు ఏ జబ్బుకు వాడరు. తగ్గదని చెప్తారు డాక్టర్ గారు. తగ్గదని చెప్తారు. అలర్జీ ఆస్తమాకు మార్చినంత మంది డాక్టర్లను కానీ హాస్పిటల్స్ని కానీ ఇంకే జబ్బుకు మార్చరు. ఇన్ని రకాల మూఢనమ్మకాలు నాటు వైద్యాలు ఎందులో ఉండవు. హోమియోపతి, అలోపతి, ఆయుర్వేద, యునాని, మూఢనమ్మకాలు, నాటు వైద్యాలు, చేప మందులు, ఇంకా లేనిదేముంది. అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు ప్రయోగాలు ఈ జబ్బుకు చేస్తారు. ఆస్తమా ఉబ్బసం ఒకటేనా? అంతా ఒకటే. ఆస్తమా దీనికి 100 పేర్లమ్మా. మళ్ళీ ఉబ్బసం ఉందంటారు, ఇస్నోఫిలియా అంటారు, డస్ట్ ఎలర్జీ అంటారు, సైనస్ అంటారు, బ్రాంకైటిస్ అంటారు, ఆస్థమాటిక్ బ్రాంకైటిస్ అంటారు. కొంతమంది నా నిమ్ముంటుంది సార్ ఇప్పుడు అంటారు. కొంతమందికి ఇంకా ఏదేదో పేర్లు. మొత్తానికి దమ్ము, ఇమ్ము, ఆయాసం 100 పేర్లు ఉంటాయమ్మా. ఈ పేర్లను బట్టి సగం కన్ఫ్యూజన్. మళ్ళీ పేర్లను బట్టి సగం కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్ అంతా పోకుండా పోవాలంటే అలర్జీ అంటే సింపుల్గా డిఫైన్ చేయాలంటే ఏదో ఒకటి పడకపోవడం. ఏదో ఒకటి అంటే ఏంటి? అది డస్ట్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, వాతావరణం కావచ్చు, పొగ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, స్మెల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ వాసన పడకపోవటం ఏదో ఒకటి. ఈవెన్ సన్లైట్ కూడా కావచ్చు. కొంతమందికి సన్ ఎలర్జీ ఉంటుంది తెలుసు కదా, సన్లైట్ కూడా కావచ్చు. ఏదో ఒకటి పడకపోవడం అలర్జీ అయితే ఏ పని చేసినా అలసిపోవడం, ఆయాసపడటం, నీరసించిపోవడం, నిస్సత్వం అయిపోవటం అనేది ఆస్తమా. మెట్లెక్కినా, గబగబా పని చేసినా, లేకపోతే బరువులు ఎప్పినా, ఆడినా, పాడినా, ఎగిరినా, దూకినా, సైకిల్ దొక్కినా, ఏం చేసినా కూడా ఆయాసపడు. I Dream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.